హాయ్ దినేష్. హాయ్ మ్యామ్. ఎలా అనిపిస్తుంది దినేష్ మొత్తం? ముందు టెన్షన్ ఉండేది, బట్ ఇక్కడ రాగానే కొంచెం ఎనర్జీ వచ్చింది మిమ్మల్ని చూసిన తర్వాత. యాక్చువల్లీ మీకు చెప్పాలి, ఐఎమ్ ఎ బిగ్ ఫ్యాన్. ఎప్పుడెప్పుడు మీతో పాటు ఇలా స్టేజ్ షేర్ చేసుకుందామని. ఇక్కడ ఉండేవాళ్ళు మొత్తం మీకు తెలుసుగా, ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ వచ్చారు ఇవాళ. ఆల్ ది అల్లు అర్జున్ ఫ్యాన్స్. చూడండి అసలు నేను ఇటువైపు అంటాను, వీళ్ళ ఎనర్జీ చూడండి. ఏదమ్మా లెఫ్ట్ సైడ్ లో ఉండేవాళ్ళు ఒకసారి అరవండి, రైట్ సైడ్ లో ఉండేవాళ్ళు ఒకసారి అరవండి. అస్సలు మనకి కొంచెం ఎనర్జీ లోగా ఉందనుకోండి, ఇలా ఒకసారి మన ఐకాన్ స్టార్ వచ్చేటువంటి ఫంక్షన్కి వస్తే సరిపోతుంది. ఒంట్లో ఉండేటువంటి ఎలాంటి జబ్బులైనా తగ్గిపోతుంది అనిపిస్తుంది. అరే సారీయా, సెంటర్లో మా పీసీఆర్ టీం ఉన్నారు, ఏదో ఒక్కసారి అరవండి. చూసారా, మా వాళ్ళు అంతా పనుల్లో ఉన్నారు అక్కడ. చెప్పండి దినేష్, మీరు ఎలాంటి క్యారెక్టర్ చేశారు 18 పేజెస్ ఆఫ్ లవ్లో? మీరు మూవీ ఎలాగో రిలీజ్ అవుతుంది కదండి, ముందే డైరెక్టర్ గారు ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పానంటే నాకు మళ్ళీ ఉంటుంది. సస్పెన్స్ క్యారెక్టర్ అనేది కైండ్ ఆఫ్ అంటే చెప్పకూడదా? చెప్పకూడదు అంటే డిసెంబర్ 23 నేను చూడాలి. yes exactly. ఓకే సరే, మీ డైరీలో మీరు రాసుకున్నది ఇప్పటి వరకు బయట ఎక్కడ చెప్పనిది మాకు చెప్పండి. ఓకేనండి. ఇప్పుడు దేని గురించి అంటున్నారు, నన్ను మాట్లాడమనా లేకపోతే? సరే మాట్లాడండి. మీరు ఇప్పటివరకు బయటకు చెప్పమన్నారు కదా నా క్యారెక్టర్ గురించి. నా పేరు డాక్టర్ సందీప్ అండి, మూవీలో డాక్టర్ సందీప్. సో ఐ కాంట్ రివీల్ ఎనీథింగ్ దాన్ దట్. ఓకే ఓకే. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ విచ్చేసిన మీడియా వాళ్ళకి, గెస్ట్ అందరికీ హాయ్, పెద్ద హాయ్. యాక్చువల్లీ ఇంత త్వరగా పిలుస్తారు అనుకోలేదు. ఐ వాంటెడ్ టు టాక్ యాక్చువల్లీ అల్లు అర్జున్ గారి ముందు, సుకుమార్ గారి ముందు, బట్ ఇట్స్ ఓకే. ఐ కన్వే మై థింగ్స్ ఇలానే చెప్పేస్తాను. ఫస్ట్ ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారి ఆర్మీకి పెద్ద హాయ్. ఎలా ఉన్నారు? వెయిటింగ్ కదా, మీరెంత వెయిట్ చేస్తున్నారు దానికి 2 times ఎక్కువ నేను కూడా వెయిట్ చేస్తున్నాను. లెట్స్ కీప్ వెయిటింగ్. 18 పేజెస్ విషయానికి వస్తే, 2020లో మొత్తం కరోనా వచ్చింది. ఆ ఇయర్ మొత్తం మీదకి నాకు జరిగిన ఒకే ఒక్క మంచి విషయం, ఈ మూవీలో నాకు ఆపర్చునిటీ రావడం. సుకుమార్ రైటింగ్స్ గారు తర్వాత GA2 పిక్చర్స్ వాళ్ళకి కాంబినేషన్లో వస్తుంది. ఇంత మంచి ఆపర్చునిటీ నాకు వచ్చింది. ఐ ఫీల్ సో బ్లెస్డ్ యాక్చువల్లీ. బేసిక్గా సుకుమార్ గారి రైటింగ్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన గురించి, ఆయన చేసిన ప్రతి వర్క్ గురించి ఆయన ఫ్రెండ్ హరిప్రసాద్ గారు సార్తో, ఆయనతో నేను డిస్కస్ చేస్తూ అన్నీ తెలుసుకుంటూ ఉంటాను. సుకుమార్ సార్, మీరు ఇంకా రాలేదు, హ్యూజ్ ఫ్యాన్. అండ్ మీ రైటింగ్స్లో నేను కూడా పార్ట్ అయినందుకు ఐఎమ్ సో హ్యాపీ. ఇంకో స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి అల్లు అర్జున్ గారికి. నా ఫస్ట్ సినిమా హుషార్ రిలీజ్ అయినప్పుడు బస్ బాగానే వచ్చింది, కానీ ఒక్క ట్వీట్ అండి, ఉండిపోరాదే సాంగ్ గురించి అల్లు అర్జున్ గారు ఒకే ఒక ట్వీట్ చేశారు. ఆ ఒక్క ట్వీట్తో బస్ 2 to 3 times పెరిగిపోయింది. మాకు కావాల్సిన రీచ్ అంతా వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అల్లు అర్జున్ సార్. అండ్ మా డైరెక్టర్ ప్రతాప్ గారు అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇట్ వాస్ ఫన్ వర్క్ విత్ యూ అన్న. నాట్ జస్ట్ మూవీ గురించే కాదు, లైఫ్ గురించి కూడా నేను చాలా నేర్చుకున్నాను. యూ ఆర్ సచ్ ఏ హ్యాపీ సోల్ యాక్చువల్లీ, అండ్ ఐ టుక్ సో మెనీ థింగ్స్ ఫ్రమ్ యూ. అండ్ గోపి సందర్ సార్, లవ్లీ మ్యూజిక్ సార్. మీకు ఐ హ్యాడ్ ఆల్రెడీ టోల్డ్ యూ, చాలా పెద్ద ఫ్యాన్ అని చెప్పి. సో ఇట్స్ టు బీ పార్ట్ ఆఫ్ యువర్ మ్యూజిక్ చాలా హ్యాపీగా ఉంది. అండ్ మా వసంత్ గారు, మా డిఓపి వసంత్ గారు, ఓకే, సో ఆయన ఇంకా డిఐలో ఉన్నాడంట. థ్యాంక్ యూ సో మచ్ అన్న, ఇట్ వాస్ సో ఫన్ వర్కింగ్ విత్ యూ. అండ్ నిఖిల్ బ్రో గురించి చెప్పాలి. హీస్ సచ్ అ ప్యాషనేట్ యాక్టర్, ప్యాషనేట్ హీరో అండి. ఆయనకి సినిమా తప్ప ఇంకొకటి మైండ్లో ఉండదు. ఐ అడ్మైర్ హిమ్ ఎ లాట్ అండ్ ఇట్ వాస్ ఫన్ వర్కింగ్ విత్ హిమ్ అండ్ హీ వాస్ సో సపోర్టివ్. అండ్ అనుపమ గురించి చెప్పాలి. జనరల్గా నేను అనుపమతో కలిసి వర్క్ చేస్తున్నానంటే నాకు కొన్ని రిక్వెస్ట్ వచ్చాయండి, ఇలా ఈ ప్రిలీజ్ ఈవెంట్లో తన గురించి చెప్పమని. సో తను ఎలాగో ఇంకా అది కాబట్టి తన గురించి ఒక విషయం చెప్తా. మీ అందరి సైడ్ నుంచి చెప్తున్నా. దొండకాయ బెండకాయ అనుపమ మీ గుండెకాయ. ఆర్ నందిని, she played the Nandini role. It was so fun working with him. సో ఫైనల్గా
టీంకి అందరికీ థ్యాంక్స్ చెప్పేసి లాస్ట్ ఒక మాటతో ఫినిష్ చేస్తానండి. థ్యాంక్ యూ శరణ్ బ్రో, వీరబాబు గారు, శివ సో సపోర్టింగ్ యాక్చువల్లీ. మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ టీం అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ December 23rd నుంచి 18 pages థియేటర్లో అస్సలు తగ్గేదేలే. సో December 23rd రిలీజ్ అవుతుంది. ప్లీజ్ డూ కమ్. నాకు నమ్మకం ఉంది, నేను చాలా మంచి క్యారెక్టర్ చేశాను, చాలా మంచి యాక్టింగ్ చేశాను. ఈ 18 pages నా కెరియర్లో బిగ్గెస్ట్ బూస్ట్ అవుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ప్లీజ్ బ్లెస్ మీ అండ్ బ్లెస్ ద హోల్ టీమ్. డూ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ December 23rd. సో ఏంటి మరి December 23rd 18 pages అస్సలు ఎస్ ఎగ్జాక్ట్లీ తగ్గేదేలే. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ దినేష్, థ్యాంక్ యూ. ఇట్ వాస్ వండర్ఫుల్ అండ్ మేము థియేటర్లో చూస్తాము December 23rd. ఓకేనండి. థ్యాంక్ యూ సో మచ్. ఇవ్వండి. Okay, so all the